హైదరాబాద్ అంబర్పేటలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాయించాలే. మూడోది ఇక్కడికి వెళ్ళి ఎవరన్నా వేరే కాడికి పోతే వాళ్ళ ఓటు తీయించాలి. నాలుగోది ఎవరన్నా వేరే కాడికి వెళ్ళి మీ దగ్గరికి మైగ్రేట్ అయితే ఇక్కడ రాయించాలి. ఈ నాలుగు జరగాలి. हाँ एक खौफ है हमारे भाइयों में, खास हमारे माइनॉरिटी भाइयों में बहनों में खौफ है कि भाई हमारे वोट निकाल देंगे क्या। मैं आपको वादा कर रहा हूं आपके साथ एक गुलाबी झंडा जब तक है आपकी वोट महफूज है। हर मोहल्ले में हर बूथ में हमारे पार्टी के लीडर आएंगे, आपके साथ रहेंगे, आपके कागजात देख लेंगे और जिस किसी के पास भी हर कागज है, हर चीज आपके पास है, आपको कोई तकलीफ नहीं होगा। अगर किसी के पास नहीं है, आपके एमएलए खुद वकील साहब है, उन्होंने खुद जाके हाईकोर्ट में लड़ेंगे, आप बेफिक्र रहिए। आपके एमएलए साहब खुद वकील है, उन्होंने खुद इंसाफ के लिए आपके लिए लड़ेंगे। किसी एक का वोट भी नहीं जाए सर का, हम पूरी तरह से हम कायनात रहेंगे। और एक बात भी मैं कहना चाहता हूं, SIR ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు మీకు అంబర్పేట నియోజకవర్గంలో 240 బూత్లు ఉన్నాయి. బూత్ కి ఒక్కరు చొప్పున మనకు 240 మంది లిస్టు కాలేరు వెంకటేష్ గారు మాకు ఇచ్చినారు పార్టీ ఆఫీస్. అదే లిస్టు మనం గవర్నమెంట్ కూడా సమర్పణ చేసినాం, RDO గారికి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేయాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు జూన్ 25 నుంచి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్ లెవెల్ ఈ అంగన్వాడీ టీచర్లు అట్లాగే GHMC సూపర్వైజర్లు వాళ్ళు ఇంటింటికి వస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 దాకా వస్తారు. ఈ లోపలనే మళ్ళొకసారి మీకు నేను మొత్తం మెటీరియల్ మళ్ళీ పంపిస్తా. ఆ 240 మంది ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్లు, మీరు చాలా 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 ముఖ్యం మీ పని. ఎందుకంటే ఈ లిస్టు ఏదైతే ఫైనల్ అవుతుందో జూన్ 25 నుంచి జూలై 24 దాకా మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే జరుగుతున్నదో కార్యక్రమం అక్కడ మీరు ఉండాలి. ఉండి మీతో పాటు ఆ బస్తీ నాయకులు మన కార్యకర్తలు అందరూ ఉండి ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా, ఏ ఒక్క సోదరి ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డూప్లికేట్ ఓట్ల లిస్ట్ నేను మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు. ఎక్కడేముంది ఏం లేదు మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు కొత్త ఓట్లు రాయించేది, తప్పుడు ఓట్లు తీయించేది, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు కొన్ని ఓట్లు తీసేయించే పనులు ఉన్నారు. ఇక అంబర్పేటలో గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి. ఏమైనా కొన్ని కొత్త కథలు పడితే ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సింది గులాబీ సైనికులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లిస్టు జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 దాకా మళ్ళీ మీకు టైం ఉంటుంది, 2 నెలలు. ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే చెప్పొచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. మీ ఎమ్మెల్యే గారు ఖుద్దు వకీలు కాబట్టి ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఈ అక్టోబర్ 1 నాడు పబ్లిష్ అయినాక ఒకటి యాద పెట్టుకోండి, అదే లిస్టు రేపు మీ కార్పొరేషన్ ఎన్నికలకు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. అదే విధంగా తర్వాత వచ్చే MP इलेक्शन కూడా అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. वो एक ही वोटर लिस्ट है जो बनेगा अक्टूबर 1 के दिन. उसके बाद वो एक ही वोटर लिस्ट रहेगा कल के आपके कॉर्पोरेशन इलेक्शन के वास्ते, MLA इलेक्शन के लिए और साथ ही साथ MP इलेक्शन के लिए भी वो एक ही वोटर लिस्ट रहेगा. इससे पहले अलग अलग लिस्ट थे, अलग अलग बूथ थे. कॉर्पोरेशन का एक था, MLA का एक था, MP का एक था. आगे ऐसा नहीं होगा SIR के बाद. तो बहुत जरूरी है कि आप सब लोग गौर करें इस बात पे, आप सब लोग बहुत सीरियसली इस बात को लें और हर जगह जिस किसी को भी बूथ लेवल एजेंट बनाया गया, आपकी जिम्मेदारी है किसी एक आदमी या किसी एक हमारी बहन जिनके पास हर कागज है उनका वोट किसी भी हाल में नहीं गंवाना है, उनको नुकसान नहीं पहुंचाना है. అర్థమైంది కదా మీకు? ముఖ్యమైన పని ఈ SIR మనం చేయాల్సి ఉంటుంది. SIR తర్వాత మరి ఇంకా టైం ఉంది, కానీ శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది అక్షర సత్యం. మీకు అక్టోబర్లో లిస్ట్ వచ్చిన తర్వాత బహుశా డిసెంబర్ జనవరిలో కార్పొరేషన్ ఎలక్షన్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎవరెవరైతే ఉరుకులాడాలనుకుంటురో, ఎవరెవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటురో వాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా, ఇప్పటి నుంచే మీరు దయచేసి మెంబర్షిప్ లో SIR లో ఉరుకుండ్రి, గట్టిగా పనిచేయండి. ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేసిండా లేదా, ఎమ్మెల్యే సాబ్ మెసేజ్ పెట్టిండా లేదా, ఎమ్మెల్యే సాబ్ చెప్పిండా లేదా, మీటింగ్ పెట్టిండా లేదా కాదు. ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లా ఇప్పటి నుంచే మరి మీరు ఉరుకులాడుండ్రి, ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లో ఇప్పటి నుంచే తనలాడుండ్రి. తప్పకుండా ప్రజా సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇక చివరికి నేను చెప్పేది ఒకటే, మనం ఈ 2.5 ఏళ్లు కష్టపడ్డాం, ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలింది.
ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్లలో ఉంటది కాబట్టి మిగిలిందల్లా ఇక తట్టుకోవాల్సిందల్లా ఇంకొక సంవత్సరంన్నర తట్టుకుంటే తిరిగి ముఖ్యమంత్రి ఎవరైతారు మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీ భూముల ధరలు మళ్ళా పెరుగుతాయి. పడిపోయిన దందాలు మళ్ళా ఉరుకుతాయి. మళ్ళా కేసీఆర్ వస్తేనే గరీబోళ్ల ముఖంలో మళ్ళా చిరునవ్వు వస్తుంది. ఈ ఇల్లు గులగొట్టే రాజ్యం, ఇల్లు గులగొట్టే ఇందిరమ్మ రాజ్యం పేరిట గరీబోడి పుట్టగొట్టే రాజ్యం పోవాలి అంటే మళ్ళీ గులాబీ జెండా ఎగరాలే. గులాబీ జెండా ఎగరాలంటే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం గాని ఎస్ఐఆర్ కార్యక్రమం గాని మీరందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి పేరున మిమ్మల్ని ప్రార్థిస్తూ నేను ఒకటే మాట నేను చెప్పేది అన్న జాయినింగ్ మళ్ళా పెట్టుకుందాం. జరా లేడీస్ అయిపోయింది ఎంకన్నా వెంకటరెడ్డి అన్నతో నా రిక్వెస్ట్. బాగంబర్ పేటోళ్ళు బీజేపీ వాళ్ళు జాయిన్ అవుతారు నాకు తెలుసు. జర మీరు ఆగుర్రి జర మీరు జరుగుతారు. మీరు గోడ కట్టినట్టు చేయకూరి. ఫస్ట్ లేడీస్ అయిపోయినరి అటెన్కి అందరితో ఫోటో దిగినాకనే నేను పోతా. మీకేం తొందర లేదు. మిమ్మల్ని అందరినీ కలిసే పోతా. జై తెలంగాణ. అరే గట్టిగా నిలబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.